హాయ్ అండి. ఇది సాటర్డే వీడియో. సాటర్డే పొద్దున్నే లేచి వాకింగ్ అయితే చేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను కాబట్టి ఫాస్ట్‌గా నడిచినట్టు చూపిస్తున్నాను. నేను మా ఆయన కలిసి ఇంకా అర్ధగంట సేపు అలాగా వాకింగ్ చేసిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చియా సీడ్స్ నానబెట్టుకున్న చియా సీడ్స్ వేడి నీళ్ళలో వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగేస్తాను. వాకింగ్‌కెళ్ళే ముందే నేను గ్లాస్ వాటర్ తాగేసి దాంతో థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటాను. ఆ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు ఇంకేం తాగకూడదు. అందుకే టాబ్లెట్ వేసుకొని ఇంకా వాకింగ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా చియా సీడ్స్ వాటర్ అయితే తాగేసి ఇంకా స్నానం చేసి వచ్చేసి బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నాను. బ్లాక్ కాఫీ ఎలా చేయాలనేసి చాలా వరకు అయితే కామెంట్ చేస్తున్నారు కదా. హాట్ వాటర్ లో ఒక స్పూన్ బ్లాక్ పౌడర్ వేసుకొని ఇంకా కలుపుకొని తాగేసేయడమే. కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా, ఆ కాఫీ పౌడర్ వాడుకుంటే సరిపోతుంది. బ్లాక్ కాఫీ తాగేసాను. ఇంకా రాత్రే నేను డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకున్నాను. ఇంకా వారంలో 1-2 సార్లు డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. డ్రై ఫ్రూట్స్ లో బాదం, అంజీరు, చియా సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండి ఖర్జూరం ఒక 4-5 వేసేసి రాత్రే నానబెట్టేస్తాను. రాత్రి నానబెట్టేసిన తర్వాత పొద్దున్న లేసి స్నానం చేసి జ్యూస్ తాగే దాంట్లో ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటాను. ఏదో ఒకటి అంటే పప్పాయ యాడ్ చేస్తే బాగోదండి. యాపిల్ గానీ, దానిమ్మ గానీ, వాటర్ మిలన్ గానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే జ్యూస్ అయితే ఇద్దరికైతే చేశాను. ఈ మిక్సీలో చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇంకా వడకట్ట అవసరం లేదు, అలా తాగేవచ్చు. ఇంకా జ్యూస్ తాగేసాను 9:30కి. ఇంకా రాత్రి చేసిన పెసరట్టు పిండి, రాత్రి చేసిన చట్నీ ఉంటే ఇంకా మధ్యాహ్నం వేసుకుని దోశ వేసుకొని చట్నీ అయితే వేడి చేసుకొని 2 దోశలు అయితే వేసుకున్నాను. కానీ ఒక హాఫే తీసుకున్నాను, ఒక ఫుల్ దోశ తీసుకున్నాను. మనం ఏంటంటే కొంచెం కొంచెం ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకేసారి మనం ఎక్కువ తినలేమన్నమాట. అందుకే ఒక దోశ సగం తీసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే 3:30 అయింది. అప్పుడు మళ్ళీ బ్లాక్ కాఫీ తాగి నేను 4 కల్లా వాకింగ్కి వెళ్ళి ఇంకా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ తాగేసాను. ఇంక ఈవినింగ్ 7-7:30 కల్లా నా డిన్నర్ చేసేసాను. డిన్నర్ లోకి వచ్చేసి చపాతీ చేసుకున్నాను. బీట్రూట్ చపాతీ, గొక్కరకాయ కర్రీ, ఇంకా ఆలు బఠానీ కర్రీ, ఇంకా దాంతో పాటు కొంచెం పచ్చడి ఉంటే. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.